గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం రెపో రేట్ అలాగే రివర్స్ రెపో రేట్ గురించి తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఈరోజే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు ఈ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ను సవరించి కొత్త శాతాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ విషయాలకు వెళ్ళే కంటే ముందు అసలు ఈ పాలసీ రేట్లను కానీ ఈ రిజర్వ్ రేషియోలను కానీ ఎవరు ప్రకటిస్తారు అనేది మనకి ఇంపార్టెంట్. మనకు 2016 సంవత్సరంలో మానిటరీ పాలసీ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయబడింది. ఆ మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం 6 సభ్యులు ఉంటారు. ఈ 6లో ఒకరు చైర్మన్గా వ్యవహరిస్తారు. అయితే ఈ ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఆర్బీఐ గవర్నర్. అంటే ఎవరైతే ఆర్బీఐ గవర్నర్గా ఉంటారో వారు ఈ మానిటరీ పాలసీ కమిటీకి ఎక్స్ అఫిషియో చైర్మన్గా నియమితులవుతారు. మరి అటువంటప్పుడు ఈ మానిటరీ పాలసీ కమిటీ 2016 సంవత్సరం నుంచి ఈ పాలసీ రేట్ల మీద రిజర్వ్ రేషియోల మీద నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మరి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అంటే ఈ నిర్ణయాలన్నీ కూడా మెజారిటీ పరంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు ప్రకటించిన రేట్ల మీద మొత్తం 6 సభ్యుల్లో 5 సభ్యులు వాటికి మద్దతు పలికితే అతను మాత్రం ఒక మెంబర్ మాత్రం అభ్యంతరం తెలియజేయడం జరిగింది. అంటే 5 ఒప్పుకున్నారు కాబట్టి అక్కడ మెజారిటీ ఉంది కాబట్టి ఆ నిర్ణయాన్ని అమలుపరిచారు. అలాగే 6 సభ్యుల్లో 4 ఒప్పుకొని 2 ఒప్పుకోకపోయినా కూడా ఆ నిర్ణయాన్ని అమలు చేసే అధికారం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే 6 సభ్యులు ఉన్నప్పుడు 3 సరే అని ఇంకొక 3 కాదు అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ 3 సరి సమానంగా ఉంది. దీన్ని ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ అంటారు. ఈ సందర్భంగా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఇలా సరి సమానంగా ఓట్లు వస్తాయో అప్పుడు ఆర్బీఐ గవర్నర్ అంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు సెకండ్ ఓట్ అనేది వినియోగించుకుంటారు. దీన్ని నిర్ణయాత్మక ఓటు అంటారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఆల్రెడీ ఈ చైర్మన్ మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ ఒకసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఇక్కడ ఈ ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ రావడం వలన వారు మరొక్కసారి తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ సమానంగా ఉన్నప్పుడు వారు ఎటుపక్కకు మద్దతు తెలిపితే అది అంతిమ నిర్ణయంగా నిర్ణయించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ 2016 నుంచి కూడా ఈ మానిటరీ పాలసీ కమిటీ పనిచేస్తుంది. అలాగే ఎగ్జామినేషన్ పరంగా వచ్చే ఒక క్వశ్చన్ ఏమిటంటే ఈ మానిటరీ పాలసీ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? తెలుసు కదా మనకు, ఆర్బీఐ చైర్మన్, ఆర్బీఐ గవర్నర్. ఎవరు ఆర్బీఐ గవర్నర్? ప్రస్తుతం శక్తికాంత దాస్. కాబట్టి ఆర్బీఐ గవర్నర్గా ఎవరైతే ఉన్నారో మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్గా వారే ఉంటారు. క్లియర్? ఇదొక పాయింట్. అలాగే ఈ మానిటరీ పాలసీ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? సంవత్సరం 2016. దాంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు? 6. చైర్మన్ ఎవరు? ఆర్బీఐ గవర్నర్. ఒకవేళ ఈ ఓట్లు కనుక సమానంగా వచ్చినప్పుడు నిర్ణాయక ఓటు ఎవరి చేతిలో ఉంటుంది? మానిటరీ పాలసీ కమిటీ చైర్మన్ చేతిలో ఉంటుంది. ఆయనే ఆర్బీఐ గవర్నర్. క్లియర్? ఈ పాయింట్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇక రెపో రేట్ రివర్స్ రెపో రేట్ విషయానికి వస్తే ఇది దేని కొరకు బాగా ఉపయోగపడుతుంది? చూడండి, సాధారణంగా రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటంటే రెపో రేట్ అన్నప్పుడు ఇది బ్యాంకులు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఆర్బీఐ విధించే వడ్డీ, ఆర్బీఐ విధించే వడ్డీనే రెపో రేట్ అంటారు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే రివర్స్ రెపో రేట్ అని వస్తుంది. రివర్స్ అంటే ఏమిటి? రెపో రేటుకు వ్యతిరేకంగా వచ్చేది. రెపో రేట్లో ఏం జరుగుతుంది? ఆర్బీఐ బ్యాంకులకు అప్పులిచ్చి ఆ బ్యాంకుల నుంచి వడ్డీ వసూలు చేస్తుంది, అది రెపో రేటు. రివర్స్ రెపో రేట్లో ఏమవుతుందంటే ఆర్బీఐఏ బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తే దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. ఇక్కడ మరి అడ్వాంటేజెస్ ఏంటో మనం చూద్దాం. రెపో రేట్ కనుక పెంచినా తగ్గించినా ఏం జరుగుతుంది? ఒకవేళ రెపో రేట్ తగ్గిస్తే ఏం జరుగుతుంది? బ్యాంకులు చెల్లించే వడ్డీ కాస్త తగ్గుతుంది.
బ్యాంకులు చెల్లించే వడ్డీ తగ్గుతుంది కాబట్టి బ్యాంకులు ఆర్బీఐ నుంచి ఎక్కువ రుణాన్ని తీసుకోవడానికి అవి మొగ్గు చూపుతాయి. ఎప్పుడైతే బ్యాంకు దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో అప్పుడు ఆ డబ్బుని మార్కెట్లోకి పంపించే అవకాశం ఉంటుంది. మార్కెట్లోకి పంపించడం అంటే మార్కెట్లో డబ్బులు ఎక్కువగా ఉంటే అక్కడ ఉండే ఎకానమిక్ యాక్టివిటీ, ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉండి అక్కడ ఈ ఆర్థిక పెరుగుదలకు అది దోహదపడుతుంది. అందుకని చూడండి, ఎప్పుడైనా ఎకానమిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రభుత్వం కొన్ని పథకాలను అక్కడ ప్యాకేజెస్ అమలుపరుస్తుంది. మనం చూసాము ఇటీవలే 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా ఏం జరుగుతుంది, మార్కెట్లోకి డబ్బులు వచ్చి మన ఆర్థిక వ్యవస్థ కుదుట పడడానికి, చక్కదిద్దడానికి అది ఒక ఉపాయం. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే రెపో రేటు పెరగడం వలన ఆర్బీఐ వడ్డీ రేటు పెంచడం వలన బ్యాంకులు తక్కువ అప్పులను తీసుకుంటాయి. అదే కనుక రెపో రేటు తగ్గిస్తే అప్పుడు బ్యాంకులు పెద్ద మొత్తంలో ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకుంటాయి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతం ఈ రెపో రేట్ ఎంత, రివర్స్ రెపో రేట్ ఎంత, ఈ 2 పాయింట్లు కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఇప్పుడు మీకు ఆ డాక్యుమెంట్ చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. రైట్, చూడండి, ఇది ప్రతి క్వార్టర్కు మారుతూ ఉంటుంది ఆర్బీఐ సమీక్ష జరిపినప్పుడల్లా. కాబట్టి మీరు దీన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసే రేట్స్ ఏవైతే ఉన్నాయో, పాలసీ రేట్స్, అది ఇప్పుడు సంబంధించినవి, ఈ రోజుకు సంబంధించినవి. మళ్ళీ వాటిని సమీక్షించేంత వరకు కూడా అలాగే కొనసాగుతాయి. రెపో రేటు ప్రస్తుతం మనకు 4.40% ఉంటే దాన్ని తగ్గించి ఈ రోజు నుంచి 4% చేయడం జరిగింది. ఎగ్జామినేషన్లో అడుగుతారు, ప్రస్తుతం రెపో రేటు ఎంత? 4%. క్లియర్? చూడండి, మీరు ఎగ్జామ్ ఒక 3-4-5 మంత్స్ తర్వాత రాసినప్పుడు ఈ లోపల మనకి ఇది మారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి న్యూస్ జాగ్రత్తగా ఫాలో అవుతూ ఎప్పుడైతే ఇది మారుతుందో దాన్ని అప్డేట్ చేసుకోవడం అనేది మనకు చాలా ఆవశ్యకం. అలాగే ప్రస్తుతం రివర్స్ రెపో రేట్ ఎంత అంటే 3.75% ఉంటే దాన్ని కాస్త తగ్గించి 3.35% చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం రెపో రేట్ శాతం 4 ఉంటే రివర్స్ రెపో రేట్ ఏమో 3.35% ఉంది. ఫైన్. సో దయచేసి ఈ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది రెపో రేట్, రివర్స్ రెపో రేట్కి సంబంధించిన పాయింట్స్. చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఏ పాయింట్ అని అడగచ్చు, మీరు అవన్నీ కూడా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే, ఇక ఈ రోజుకి సెలవు. మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాం. టేక్ కేర్. గుడ్ నైట్.